హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకందరికి కూడా చాలా యూజ్ అయ్యేది. ఇంక పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళని కాదు కానివ్వండి, ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా మనకన్నీ కూడా ట్రెడిషనల్ వేలో డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, సాంప్రదాయకరమైన థింగ్స్ అన్ని కూడా మీకు చూపించబోతున్నాను. సో పెళ్ళిళ్ళకి లైక్ మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్ లైక్ ఏమంటారు ఎంగేజ్మెంట్కు ఇలాంటి అకేషన్స్ అన్నిటికీ కూడా యూజ్ అయ్యే డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా చూపించబోతున్నానండి. సో ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఉన్నానండి పోలీస్ కాంప్లెక్స్ లో ఉన్న లేడీస్ ఎంపోరియం. ఇది షాప్ నెంబర్ వచ్చేసి 5455 అండి. మీకు అందరికీ చాలా సుపరిచితమైన ప్లేసే ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఏం చెప్పే అవసరం లేదు, బట్ కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా చూద్దామండి. ఇప్పుడు చూసి ఏమేమి థింగ్స్ లైక్ ఏమేమి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది, కాస్ట్ ఎంత ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుందాం. లేట్ చేయకుండా నోట్లోకి స్టార్ట్ అయిపోయిందాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో. సో గైస్, ఇందాక నేను చెప్పినట్లే ఇప్పుడు కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అండి. కంప్లీట్గా ఇక్కడ ఉన్న థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో మనతో పాటు మేడం ఉన్నారండి, అనురాధ గారు. సో లేడీస్ ఎంపోరియం ప్రొపరేటర్ అనమాట. సో వారైతే పెద్దవారు కాబట్టి ట్రెడిషనల్ వేలో ఎలాంటి అకేషన్స్ యూస్ చేసుకోవచ్చు వీటి గురించి అంతా క్లియర్గా చెప్తారనమాట. సో అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. ఇంకెలాగో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సెర్చ్ చేస్తుంటారు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. చాలా మంది ఆన్లైన్ పైన డిపెండ్ అవుతుంటారు. మన అనంతపూర్లో చక్కటి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఒకసారి చూద్దామండి, అనురాధ గారు చూపిస్తారు ఇప్పుడు మనకు. చూద్దాం అన్ని కలెక్షన్ కూడా. సో నమస్తే మేడం. నమస్తే అండి. సో మా సబ్స్క్రైబర్స్ కి సో మీ దగ్గర ఉన్న లైక్ ఈ అన్ని ట్రెడిషనల్ గా ఉన్నాయి నాకు తెలుసు. సో ఇవన్నీ కూడా చూపిద్దామండి. సో అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఇవి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇవి చిన్న నుంచి పెద్ద వరకు గానీ వస్తాయి అనమాట. ఇవి ఎంగేజ్మెంట్ కి అయితే చిన్నగా వస్తాయి కదా, ఇంకో కొంచెం పెళ్లి కూతురు, ఇంకో కొంచెం పెళ్లిళ్ళ ఇంకా పెద్ద గంపలు గానీ వస్తాయి. అవి కొంచెం సైజు ఉంటుంది. అది ఒకటి పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ ఉంటాయి. అట్లా ఉంటుంది కదా. ఒక ఫ్రూట్స్ కి, ఫ్లవర్స్ కి, ఇంకేమన్నా అయితే డ్రై ఫ్రూట్స్ పెడతారు కదా వాటికి. ఇది ఇంకా పెద్దదండి. ఇది కొంచెం ఇది దాన్ని ఏమంటారు సారెగంప అట్లా అన్ని అంటారు. దీంట్లో అన్ని పెళ్లి కూతురికి అన్ని ఐటమ్స్ పెడతారు. మేకప్ కిట్లు అట్లా అన్ని పెడతారు. దీంట్లోనే ఇంకొక సైజ్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలని క్వాంటిటీ అన్నప్పుడు ఇది పెట్టుకుంటారు, చిన్నగా ఉన్నప్పుడు ఇది పెట్టేస్తారు. ఇవి కానీ సేమ్ అదే అట్లాంటివి అండి. ఇది ఒక డిజైన్ వేరు, మోడల్ వేరు. అది ఇది బర్త్డేలకు కానీ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. అట్లా డిఫరెంట్ కావాలన్న వాళ్ళకు ఇట్లా కలర్ ఇట్లా వస్తాయి కదా. బుట్టని దానికి ఇట్లా డెకరేట్ చేసి ఉంటారు. పూజకు తీసుకెళ్తారు. అది అట్లా కావాలన్నా కానీ మీకు చెప్తే కదా 2 days లో అన్ని ఇచ్చేస్తాను. ఇది దాన్ని ఏమంటారు ఉంగరాలు బిందె అంటారు. ఇది బిందెనే అండి. బిందెకి ఇట్లా అంతా డెకరేట్ చేస్తారు. మనం దానికి పెట్టారు కదండి ఉంగరాలు. పెళ్లి అయిన తర్వాత ఉంగరాలు బిందె. ఇది గరికమంతులు పెళ్లి కూతురికి నెయ్యి అవన్నీ తీసుకెళ్తారు అనమాట. ఇవి 9 అట్లా క్వాంటిటీ అనమాట, సైజుని బట్టి అనమాట. దీంట్లో చిన్నది, దీనికి లిడ్ గాని వస్తుంది. చేస్తాం అనమాట. ఇవి మామూలు కానీ అందరు తీసుకెళ్తారు అనమాట. ఇవి తాంబూలం, ఆకు అన్ని పెడతాం కదండి అట్లా. దాంట్లోనే డిఫరెంట్ మోడల్స్. తాంబూలం ఇవన్నీ తాంబూలమే, డిఫరెంట్ మోడల్స్ అట్లా ఉంటుంది. ఒకటి ఇట్లా ఇట్లా బుట్ట వస్తుంది. 10 pieces అట్లాగే తీసుకెళ్తారు కొంతమంది. కొంతమంది ఇట్లా ప్యాకెట్ తీసుకెళ్తారు. దీంట్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి బిందెలో. దీంట్లో వస్తుంది. దాంట్లోనే ఇంకొక ఐటమ్ ఉంది. ఇది మీనాకారి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇవి ఎక్కువ అండి. ఇవి అన్ని వస్తాయి ఇప్పుడు. మీనాకారి తట్ట, చెంబు అన్నీ వస్తాయి. ప్లేట్స్ కానీ ఇవి రెంట్ పర్పస్ గానే ఉంటాయి. కొనుక్కోకపోయినా రెంట్ గానే ఉంటుంది. చెంబు అన్ని ఇస్తారనమాట.
కొనుక్కోవాలంటే ఇవి మాత్రము కొనాల్సిందే ఇవి, ఎందుకంటే ఇవి డెకరేట్ చేసింది. ఇది ఏం కాదనమాట, వాటర్లోకి వేసినా కానీ. అందుకే ఇది రెంట్ పర్పస్ అయినా పోతుంది. ఇది కాశీయాత్ర సెట్ అండి. ఇది కాశీయాత్ర సెట్ మొత్తం. ఇది శనకర్ర వస్తుంది, దీనికి బ్యాగు, వాటికి చెప్పులు కానీ వస్తాయండి దానికి. అవి చెక్కవి ఇస్తారనమాట. ఇది గిఫ్ట్ ఐటమ్ అనమాట. పసుపు కుంకుమ ఇట్లా దానికి లిడ్ వస్తాయి ఇట్లా లోటస్ సేమ్ అట్లనే వస్తుంది. కాకపోతే చిన్నవి పసుపు కుంకుమ పెట్టుకునే రిటర్న్ గిఫ్ట్స్ లాగా అట్లా తీసుకెళ్తారు. రిటర్న్ గిఫ్ట్స్. ఇది కానీ రిటర్న్ గిఫ్ట్ అండి. ఇది కానీ పసుపు కుంకుమ ఉంటుంది, చిన్న ట్రే. గిఫ్ట్ ఐటమ్ అనమాట. ఎవరైనా ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్తారు. ఇది పెళ్లి కూతురు తీసుకొస్తారు కదా, ముసుగు అంటారు కదా, ఆ ముసుగు అండి. అన్ని దొరుకుతాయి. ఇది ముసుగు అనమాట. ఇది పెళ్లి కూతురు తీసుకొచ్చేప్పుడు వేసుకొని వస్తారు కదా, ఇప్పుడు మీకు వేస్తా చూడండి. అవతల ఇట్లా పట్టుకొని వస్తుంది అనమాట పెళ్లి కూతురు. అట్లా అన్ని ఏ టు జెడ్ మీ దగ్గర ఉంటాయి. ఎక్కడ ఇవి మేడం ఇవి బాగున్నాయి. ఇవి కొబ్బరి ఇటుకలండి. మామూలు తలంబరాలు పోసేప్పుడు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారనమాట. దీంట్లో ఇప్పుడు తలంబరాలు పోసుకుంటాం కదా, ఫస్ట్ వీటితో స్టార్ట్ చేసి మళ్ళీ మామూలు బియ్యం పోసుకుంటారు అనమాట. కొబ్బరి గిట్టకలు. దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ 300 నుంచి ఉంటాయి అనమాట. స్టార్టింగ్ 300. ఓపెన్ పీస్ కూడా ఉంది కావచ్చు. అంటే రియల్ కొబ్బరి మేడం? అవునండి, గిట్టక మామూలు కొబ్బరికి అట్లా చేస్తారు, డెకరేట్ చేస్తారు. సో ఇది మనకు కావాలంటే కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్ కావాలన్నా కానీ చేపిస్తాం. దీంట్లో ఓన్లీ గ్రీన్ అంటే గ్రీన్, వైట్, పింక్, మల్టీ కలర్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. వీటిల్లో అయితే మీకు 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 1000 రూపీస్ ఉంటాయి వరకు ఉంటుంది. గ్రాండ్ గా ఈ విధంగా కొంచెం హై గ్రాండ్ గా కావాలన్నట్లయితే మనకు 1000 రూపీస్ వరకు అయితే వస్తాయి. సో ఇదే మేడం, ఇది నేమ్స్ గిటక మీద ప్యూర్ ఒరిజినల్ గిటక కొబ్బరి, దాని మీద అంతా చెక్కుతారనమాట. చెక్కి పెళ్లి కొడుకు ఇంకా బొమ్మలు కానీ వస్తాయి. వెంకటేశ్వర స్వామి మీకు ఏం కావాలన్నా చేసి చేసిస్తామన్నమాట. ఎంత పడుతుంది ఇది? 350 పర్ పీస్. అది అంత గిటకే అండి, అది ఒరిజినల్. అది అయిపోయిన తర్వాత ఇలాగ మళ్ళీ కర్రీ పట్టుకోవచ్చు. ఇది హల్దీ ఫంక్షన్ కండి. ఇది ఓకే. సో హల్దీ ఫంక్షన్ ఇంతగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీకు ఇక్కడ చూపించడానికి కొన్ని పెట్టిన. మీకు ఏ కలర్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటుంది. అది ఇవి బాసికాలు అండి. దాని మీద స్టోన్స్ మీకు ఏది కావాలన్నా కానీ, ఐటమ్స్ కావాలన్నా కానీ తెప్పించిస్తాను. ఇది అడ్డు తెరాలండి. దాని మీద మీ నేమ్, వాళ్ళ నేమ్స్ కానీ రాపిచ్చిస్తాం. వాళ్ళ పేర్లు, అబ్బాయిది అమ్మాయిది కానీ అట్లా వాటి మీద వస్తుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. చేంజ్ అవుతుంది అట్లా. చక్కెరచ్చులు ఇవి కానీ మెయిన్ వాళ్ళు ఎక్కువ తీసుకునే. ఇది సప్తపది అండి. 7 అడుగులు వేస్తారు కదా పెళ్ళైనాక. ఇది షీట్ అనమాట, ఇట్లా వస్తుంది. ఇది 7 స్టెప్స్ ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే 7 స్టెప్స్ అట్లా వస్తుంది. అటాచ్డ్ అది అట్లా వస్తుంది. ఇవి దీపాలు జర్మన్ సిల్వర్. అంటే ఒరిజినల్ పెట్టలేము కదండి ఫంక్షన్లు అప్పుడు. ఇవైతే ఏం కొంచెం అట్లా ఇటు ఉన్నా కానీ పోయినా ఇబ్బంది ఉండదు. మోడల్ కావాలంటారు అది అట్లా. ఇది ఉంగరాలు మార్చుకునేటప్పుడు ఎంగేజ్మెంట్, ఇది ఎంగేజ్మెంట్ థీమ్ తో ఉన్న ఒక డెకరేటివ్ ఐటమ్. వాటిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇది ఇదిగానండి పిల్లలు
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు చెక్క బొమ్మలు అడుగుతారు అనమాట. చెక్క బొమ్మలకి ఈ విధంగా ఇంత చేస్తారు. ఇది కానీ సెట్ వైజ్ అన్ని కావాలంటారు వాళ్ళు. అదే వాళ్ళు ఆర్డర్ ఇచ్చే దాన్ని బట్టి తెప్పిస్తాం అనమాట. ఇది మొత్తం అంతా పూజ అంతకి ఉంటుంది. కలశము అంతా ఉద్యాపన అన్ని ఉంటాయి అనమాట. కలశం అంతా ఉంటుంది. 3000 వస్తుంది. శ్రీమంతం అదే బ్యాంగిల్స్ అన్ని ఎట్లా పెళ్లి కూతురు అట్లా అన్ని అవి కానీ వస్తాయి. పెళ్లి కూతురు ఉంటాయి. ఒక పెళ్లికే కాదు, బర్త్డేకి ఇప్పుడు అదే చూపించేది అది అన్నప్రాసనకి. ఇంకా ఏమన్నారు, ఓపెనింగ్ కి, గృహప్రవేశానికి ఏ ఐటమ్ దానికి కావాలంటే అన్ని ఐటమ్ దొరుకుతుంది దీంట్లో. కొడుకు టోపీలు కలుపుకునేకి అనమాట. బియ్యం కలుపుకునేకి మళ్ళీ బాగుపోతాయండి ఇవి అసలు. ఇది కానీ అదే మీనాకారి వర్క్ ఇది. ఫొటోస్ కి బాగుంటుంది అట్లా. ఇప్పుడు వాయనం చాటలు కావాలంటారు కదండి, ఆ వాయనం చాటలు అనమాట. ఇది ఇట్లా సెట్ ఇవి మేమే తయారు చేస్తాం అనమాట. అంతే. మీకు ఒకరు 9-10 సెట్లు అట్లా తీసుకుని వస్తారు. వాళ్ళకి ఎన్ని కావాలన్నా చెప్పిచ్చిస్తాం. ఇది కాలుగడి తట్టచ్చమ్మ. దీంట్లో జర్మన్ సిల్వర్ వస్తుంది, మీనాకారి వస్తుంది, ఇత్తడి వస్తుంది. ఇంకా అది అట్లా చేసేదాన్ని బట్టి వాళ్ళ రేంజ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు శాంపుల్ కి ఉన్నాయి. ఇప్పుడు ఇత్తడి కానీ బాక్స్ అండి. బాక్స్ అంతా అట్లా వర్క్ చేస్తున్నారు. అవి బ్యాంగిల్ సెట్ అండి. ఇది గిఫ్ట్. ఇవి కానీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటారు. బాక్స్ ఉంటుంది. బ్యాంగిల్స్ అట్లా ట్రేల్ అనమాట. ఇవి ముత్యాలండి. అన్ని రకరకాలు వస్తాయి దీంట్లో. ఇవి తక్కువ క్వాలిటీ నుంచి ఎక్కువ హై రేంజ్ వరకు కానీ దొరుకుతాయి. తలంబ్రాలు మామూలు ముత్యాలకి మామూలు కానీ దొరుకుతాయి అనమాట. ఇవి క్రిస్టల్స్ అనమాట. కొంచెం కాస్ట్లీ అయినా కానీ బాగుపోతాయి. ఇవి ఇవన్నీ క్రిస్టల్స్. దీంట్లో ముత్యాలు కానీ వస్తాయి. అంటే కొంతమంది 9 రకాలు దోశలకి అట్లా వేసుకుంటారు అనమాట. మన ముందైతే ఏదో వేసుకుంటారు, ఇప్పుడు అట్లా కాదు కదా. ఫోటోకి ఒక్కొక్కటి ఒక రకం కావాలంటారు కదా. దోశ నిండా వేసుకుంటారు, ఇద్దరు అట్లా వేసుకుంటా ఉంటారు. ఒకవేళ 5 మంది 5 అట్లా 5 కలర్స్ కానీ పోతాయి. ఇది శారీ ట్రే, ఎంగేజ్మెంట్ అప్పుడు ఇచ్చేకి అట్లా ఉంటుంది కదా. మొత్తం పెళ్లి కూతురికి సెట్ అంతా, పెళ్లి కొడుకు సూటు అట్లా అన్ని పెట్టేసుకుని ఇచ్చేకి అనమాట. ఇది పెళ్లి కొడుకు కూర్చోబెట్టి వస్తాయి కదండి. దీంట్లో పెద్దగానే వస్తాయి అనమాట. ఇది పెళ్లి కొడుకుని చేసేప్పుడు కూర్చోబెడతారు కదా. ఇది ఇట్లా అదే పెళ్లి కూర్చోబెట్టే పీట్లు కానీ దొరుకుతాయి. అవతల కూర్చోబెడతారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇవి డెకరేషన్ ఫ్లవర్స్. బ్యాంగిల్. ఇవి దీపాలు. ఇవి మంగళ స్నానం. ఇవన్నీ ఇవంతే రెంట్కి ఇస్తామన్నమాట. 5 చెంబులు అట్లా 25 ఉంటుంది. ఇత్తడి, ప్యూర్ ఇత్తడి. దీంట్లో కానీ ఇంకొక మోడల్ ఉంది, గుండు. 5 వస్తాయి, 2 చెంబులు వస్తాయి. ఇది వస్తుంది అనమాట. ఇవంతా రెంట్ పర్పస్. ఇవి కొన్ని గౌరీ పూజ చేసినప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకొని పోతాం కదా, అదే అనమాట. పెద్ద గంపలు ఇవి. పెళ్లి కూతురు కూర్చుని ఎంత ఉంటుంది. ఇవి ఇందాక మీరు చూసినారు కదా, అది
ఇత్తడిదే అనమాట, ప్యూర్ ఇత్తడి. ఇవి రౌండ్ గుండు బిందెలు అనమాట, అవి గంగాలాలు అనమాట. కొంతమంది బిందెలే కావాలంటారు, బిందెలు ఉన్న వాళ్ళు ఇట్లా తీసుకెళ్తారు. గంగాలాలు అంటే రెంట్ పర్పస్, మంగళ స్నానానికి చూసామే. దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, శారీ ట్రేలు ఉంటాయి. మోడల్ చేంజ్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన కలర్ కావాలన్నా ఇస్తాం అనమాట. లోపల వెల్వెట్ క్లాత్ వెల్వెట్ ఇస్తాం, అందుకే బాగా కనిపిస్తాయి. ఇది ఇస్తుందా అండి, పసుపు దంచుతాం కదా పెళ్లి కూతురు, పెళ్లి ఎంగేజ్మెంట్ అయితేనే పసుపు దంచుతారు. ఇది రోలు, దానికి 2 రోకళ్ళు ఇస్తాము. అక్కడ ఉన్నాయి చూడండి, 2 రోకళ్ళు ఉంటాయి, అట్లా ఇస్తాం అనమాట. ఇది కూడా రెంట్ పర్పస్. ఇది రెంట్ పర్పస్. ఇంతకుముందు పెద్దవాళ్ళు అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉంటామండి, ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారండి, ఉండవు. అందుకు ఇది కానీ ఇస్తారా కానీ ఫస్ట్ బియ్యం ఇస్తారు ముత్తైదులతో, ఒక 5 మంది ముత్తైదులతో ఇస్తారు అనమాట. ఇది రెంట్కి ఉంటుంది, ఇత్తడిది. ఇది ఇందాక మనము వేరే మెటీరియల్ చూసినాం, ఇప్పుడు ఇత్తడిది. దీనికి కూడా చక్కగా చూడండి. ఇంకా ఇలా డెకరేట్ చేసే ఫోటోస్ అయితే ఇంకా ఎలా వస్తాయంటే వస్తాయి మనకు. ఇంకా మనకు కొద్దిగా ఇంకా నీట్ చేస్తాం కదా, సీజన్ వస్తేనే నీట్ చేసి పెట్టేస్తాం. ఇది ఇది పెళ్లి కూతురు చేసేది లోటస్ అండి. అదే పెళ్లి కూతుర్ని ఎక్కువ తీసుకెళ్తారు, బాగా తీసుకెళ్తారు. ఇది కానీ రెంట్ పర్పస్ అండి, ఇది రెంట్కి ఇస్తాం, తెప్పించిస్తాం. ఎందుకు వాళ్ళు వాడేది ఒక హాఫ్ కొంచెం సేపే కదా, రెంట్ పర్పస్ కి ఎక్కువ పోతుంది నాకు అట్లా, అందుకే రెంట్ బాగుంది. ఫంక్షన్ కూడా నీళ్లు పోసుకోవడానికి ఇట్లా బుట్ట దొరుకుతుంది, మేము కొరియర్ లో ఉంది, అది మేము ఇస్తాం.